హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అండ్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ మ్యాచ్ తెలుగు టైటన్కి చాలా ఇంపార్టెంట్. హ్యాట్రిక్ విజయంలో కాదు, హ్యాట్రిక్ ఓటములతో వెళ్తుంది. సో ఈ మ్యాచ్ గెలిస్తే తెలుగు టైటన్ మళ్ళీ వాళ్ళ విన్నింగ్ మూమెంటంని స్టార్ట్ చేయొచ్చు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మావా తెలుగు టైటన్కి. ఇంక ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలుస్తుందో లేదో కింద కామెంట్ చేయండి మావా. కానీ తెలుగు టైటన్కి ఇంత ఇంపార్టెంట్ మ్యాచే పునేరి పల్టన్స్తో ఉంది. ఈ మ్యాచ్ అయితే చాలా మజా వస్తుంది మావా. ఎందుకంటే పునేరి పల్టన్ ఆల్రెడీ టాప్ 2లో ఫిక్స్ అయిపోయింది. సో అలాంటి టీంతో ఈ తెలుగు టైటన్ మ్యాచ్ గెలిస్తే వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్కి. అందుకే తెలుగు టైటన్కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్తో వస్తే ఈ మ్యాచ్ గెలుస్తారో మాట్లాడుకుందాం క్లారిటీగా. ముందుగా టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి తప్పుల వల్ల మ్యాచ్ ఓడిపోయిందో క్లారిటీగా మాట్లాడుకుందాం. మనం చేసిన లాస్ట్ ప్రివ్యూ తెలుగు టైటన్ వర్సెస్ యూమంబా. ఆ ప్రివ్యూ వీడియోలో తెలుగు టైటన్ యూమంబాపై ఎలాంటి ప్లానింగ్స్తో వస్తే గెలుస్తుందా అని చాలా క్లారిటీగా మాట్లాడుకున్నాం మావ. మనం ఆ వీడియోలో ఏం మాట్లాడుకున్నామో దానికి ఆపోజిట్‌గా జరిగిందని చెప్పొచ్చు మ్యాచ్‌లో. ఇంకా ఆ మ్యాచ్ డీటెయిల్స్‌కొస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యు ముంబై యొక్క డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది మావ అని. ఎందుకంటే మనందరికీ తెలుసు వాళ్ళ టీమ్‌లో సునీల్, పర్వేష్ అండ్ రింకు ఇలాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. మన రైడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకున్నాం రైడింగ్ విషయానికి. అండ్ యు ముంబై యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ రైడర్స్ అంత మంచి ఫామ్‌లో లేరు. సో అంత మంచి ఎక్స్‌పీరియన్స్ రైడర్స్ కూడా వాళ్ళ టీమ్‌లో లేరు. ఇది తెలుగు టైటన్ అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చెప్పాము. కానీ ముందుగానే మన తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే చాలా అడ్వాన్స్ టాకిల్ చేశారు మావ. అక్కడి నుంచి వాళ్ళ రైడర్స్ ఫామ్‌లోకి వచ్చారని చెప్పాలి. మనం మాట్లాడుకున్నట్లనే అజిత్ పవార్‌ని ఫస్ట్ నుంచి టాకిల్ చేస్తే, ఇంకా ఆ టీమ్ నుంచి సెకండ్ బెస్ట్ రైడర్ అనే పేరే లేదు. సో, అక్కడ గాని డిఫెన్స్ స్ట్రాంగ్ చేసుంటే తెలుగు టైటన్ మ్యాచ్ ఈజీగా గెలిచుండు. మెయిన్‌గా మన తెలుగు టైటన్ రైడర్స్ కూడా చాలా తప్పులు చేశారు మావ. రైడింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు అనిపించింది. మెయిన్‌గా భరత్ కూడా. తను ఎప్పుడు రైడ్ చేసినా అప్పుడు ఔట్ అయిపోతూనే ఉన్నాడు. కానీ తను ఎలాంటి రైడరో మనందరికీ తెలుసు. ఒక్కొక్క రైడర్‌కి ఒక్కొక్క బ్యాడ్ డే ఉంటుంది మావ. ఇది తెలుగు టైటన్ రైడర్స్‌కే బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. విజయ్ మాలిక్ బానే పెర్ఫార్మన్స్ చేసినా, తాను బోనస్‌లో ఎంత ఎక్స్‌పెక్ట్ ఫస్ట్ హాఫ్‌లో ఒక్క బోనస్ కూడా చేయలేకపోయాడు మావ. అప్పుడే అర్థం చేసుకోవాలి యు ముంబై ఎంత స్ట్రాంగ్ డిఫెన్స్ చేసిందో మొన్న మ్యాచ్‌లో. అండ్ మెయిన్‌గా తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే చాలా అడ్వాన్స్ టాకిల్ చేసింది మావ. మెయిన్‌గా అజిత్ పవార్. అండ్ కమింగ్ టు శుభం షిండే కూడా ఫస్ట్ హాఫ్‌లో చాలా దారుణంగా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ అయితే అదరగొట్టాడని చెప్పొచ్చు. కానీ ఎంత చేసినా తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అయితే కలిసికట్టుగా ఆడలే. సో అందుకే మ్యాచ్ ఓడిపోయింది మావ. అండ్ కమింగ్ టు యు ముంబా, వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరైనా చూస్తే అజిత్ పవార్ ఒక్కడే 8 పాయింట్స్ చేశాడు మావ. ఇంకా ప్రతి ఒక్కరు 4 పాయింట్స్, 3 పాయింట్స్, 5 పాయింట్స్ అలా కలిసికట్టుగా గేమ్ ఆడారు. అందుకే యు ముంబా గెలిచింది. ఇదే మెయిన్ డిఫరెన్స్‌గా కనిపిస్తుంది మావ. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే తెలుగు టైటన్ వర్సెస్ పునేరి పల్టన్. తెలుగు టైటన్‌కైతే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మావ. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ ఎలాగైనా గెలవాల్సిందే. కానీ వాళ్ళ అపోజిట్ టీమ్ చూస్తుంటేనే భయమైతుంది. వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ రైడింగ్, వాళ్ళ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కటి అదరగొడుతున్నారని చెప్పాలి. మెయిన్‌గా వాళ్ళ కెప్టెన్ అయిన అస్లం మినందర్. తనైతే ఈ సీజన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. టీమ్‌నైతే చాలా కూల్‌గా అండ్ సింపుల్‌గా నడుపుతున్నాడని చెప్పాలి. ఏ టైంలో ఎవరిని పంపించాలో తనకి క్లారిటీగా అర్థమవుతుంది మావ. తనకన్నా తన కొలీగ్స్ అయిన ఆదిత్య షిండే అండ్ పంకజ్‌ని ఎక్కువగా రైడ్స్‌కి పంపిస్తుంది. ఇదొక బెస్ట్ డిసిజన్ ఫ్రమ్ ది కెప్టెన్. అందుకే ఈ సీజన్‌లో వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్‌లో ఉన్నారు మావ. ఆల్రెడీ పునేరి పల్టన్స్ టాప్ 2కి క్వాలిఫై కూడా అయిపోయింది. ఇంకా ఈ 2 టీమ్‌ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందాం ఓవరాల్ పీకేఎల్‌లో. ఈ 2 టీమ్‌లు పీకేఎల్ కెరియర్‌లోనే 22 మ్యాచెస్ ఆడారు మావ. అందులో పునేరి పల్టన్ 13 మ్యాచెస్ గెలిస్తే, తెలుగు టైటన్స్ జస్ట్ 8 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. అండ్ ఒక టై ఉంది. ఇది ఓవరాల్ పీకేఎల్ హిస్టరీ. అండ్ కమింగ్ టు లాస్ట్ సీజన్. లాస్ట్ సీజన్‌లో 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ కూడా తెలుగు టైటనే గెలిచింది మావ. వీళ్ళిద్దరికీ జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో తెలుగు టైటన్స్ 60 పాయింట్స్ చేసింది ఏకంగా. అండ్ కమింగ్ టు పునేరి పల్టన్స్ జస్ట్ 29 పాయింట్స్ మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో తెలుగు టైటన్ అయితే అద్దరగొట్టింది. వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఆ మ్యాచ్‌కి. అండ్ కమింగ్ టు సెకండ్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో కూడా తెలుగు టైటనే గెలిచింది మావ. 48 పాయింట్స్ తెలుగు టైటన్ చేస్తే 36 పాయింట్స్ పునేరి పల్టన్ చేసింది. ఆ మ్యాచ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా గెలిచిందని చెప్పాలి. అండ్ కమింగ్ టు దిస్ సీజన్. ఈ సీజన్‌లో వీళ్ళిద్దరికి ఒకసారి మ్యాచ్ అయితే ఆ మ్యాచ్‌లో పునేరి పల్టనే గెలిచింది. ఆ మ్యాచ్ కూడా చాలా క్లోజ్‌గా అయింది మావ తెలుగు టైటన్‌కి. వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల తెలుగు టైటన్ ఓడిపోయింది. ఇంకా ఆ మ్యాచ్‌లో టాప్ పెర్ఫార్మన్స్ ఎవరున్నారో చూస్తే పునేరి పల్టన్స్ యొక్క టాప్ 3 రైడర్స్ అని చెప్పాలి. ఒకరు కాదు మావ, ప్రతి ఒక్కరు పెర్ఫార్మన్స్ చేశారు ఆ మ్యాచ్‌కి. అస్లాం మినందర్, ఆదిత్య షిండే, పంకజ్ మోతి వీళ్ళు ముగ్గురు టాప్ పెర్ఫార్మన్స్ చేశారు ఆ మ్యాచ్‌లో. కలిసికట్టుగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క మ్యాచ్ గెలుచుకొని వస్తున్నారు మావ. అండ్ డిఫెన్స్‌కొస్తే వాళ్ళ మెయిన్ డిఫెండర్ అయిన గౌరవ్ అండ్ విశాల్ భరద్వాజ్ ఇద్దరు కూడా మోర్ దెన్ 6 పాయింట్స్ ఎబోవ్ డిఫెన్స్‌లో చేశారు. అన్ని పాయింట్స్ డిఫెన్స్‌లో చేస్తే ఏ టీమ్ అయినా ఈజీగా గెలుస్తుంది మావ. అలానే పునేరి పల్టన్ కూడా గెలుస్తుంది. ఇంకా ఆ మ్యాచ్‌లో విజయ్ మాలిక్ అండ్ భరతుడు ఇద్దరు మాత్రం పెర్ఫార్మన్స్ చేశారు తెలుగు టైటన్ నుంచి. ఇది పునేరి పల్టన్ అండ్ తెలుగు టైటన్ యొక్క హిస్టరీ. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. తెలుగు టైటన్ ఎలాంటి ప్లాన్స్‌తో వస్తే పునేరి పల్టన్ మీద గెలవచ్చు. మెయిన్‌గా పునేరి పల్టన్స్ నుంచి ఒక రైడర్‌ని టార్గెట్ చేస్తామంటే అవ్వదు మావ. వాళ్ళ టాప్ 3 రైడర్స్ ప్రతి ఒక్కరు అదరగొడుతున్నారు ప్రతి ఒక్క మ్యాచ్‌లో. సో, తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మెయిన్‌గా అడ్వాన్స్ టాకిల్స్. వాక్ లైన్ దగ్గరే ట్రై చేస్తున్నారు మావ. ఇది చాలా పెద్ద తప్పు చేస్తుంది తెలుగు టైటన్. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఆడితే ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు డిఫెన్స్‌లో మెయిన్‌గా వాళ్ళ టాప్ 2 డిఫెండర్స్ అయిన
గౌరవ్ అండ్ విశాల్ భరద్వాజ్ వీళ్ళిద్దరిని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి భరత్. ఈ మ్యాచ్‌కైతే భరత్ కూడా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు అనుకుంటున్నా. ఆల్రెడీ పునేరి పల్టన్స్ టాప్ 2కి కన్ఫర్మ్ అయింది కాబట్టి, పునేరి యొక్క డిఫెన్స్ అయినా, రైడర్స్ అయినా వాళ్ళకి కొంచెం బెంచ్‌లో పెట్టి కొత్త ప్లేయర్స్‌ని ట్రై చేస్తారు అనుకుంటున్నా. అలా ట్రై చేస్తే తెలుగు టైటన్‌కి ఒక గుడ్ న్యూసే మావ. చూద్దాం మరి స్టార్టింగ్ 7లో ఎలాంటి చేంజెస్‌తో వస్తారో పునేరి పల్టన్. ఇక మనం తెలుగు టైటన్ అండ్ పునేరి పల్టన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాం. ముందుగా పునేరి పల్టన్. ఇక పునేరి పల్టన్ యొక్క స్టార్టింగ్ 7 చూస్తే దిమ్మ తిరుగుతుంది మామ ప్రతి ఒక్కరికి. ఏ ప్లేయర్‌ని చూసినా మ్యాచ్ విన్నరే. అలాంటి టీమ్ ఉందని చెప్పాలి ఈ సీజన్‌లో. ఇంకా వాళ్ళ టాప్ 3 రైడర్స్ విషయానికొస్తే అస్లం ఇనాందర్, ఆదిత్య షిండే, పంకజ్ మోహిత్. వీళ్ళైతే టాప్ 3 రైడర్స్‌గా కనిపిస్తున్నారు ఈ ఓవరాల్ పీకేఎల్‌లోని. అదరగొడుతున్నారని చెప్పాలి ప్రతి మ్యాచ్‌లో. అండ్ కమింగ్ టు డిఫెన్స్ అభినేష్, వైభవ్, గౌరవ్, విశాల్ భరద్వాజ్. దిస్ ఈస్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ పునేరి పల్టన్. ఈ టీం నుంచి తెలుగు టైటన్ ఒక్కరిని టార్గెట్ చేస్తే అవ్వదు మామ. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలి. ప్రతి ఒక్కరి మీద కేర్‌ఫుల్‌గా ఆడాలి. అప్పుడే తెలుగు టైటన్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్ స్టార్టింగ్ 7. ఈ టీం నుంచి టాప్ 3 రైడర్స్‌గా విజయ్ మాలిక్, భరత్ హూడా, చేతన్ సాహు వీళ్ళ యొక్క టాప్ 3 రైడింగ్. అండ్ కమింగ్ టు డిఫెన్స్‌లో అవిదుహాన్, శుభం షిండే, అజిత్ పవార్, అంకిత్. మెయిన్‌గా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి అవిదుహాన్ అయితే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు తన దగ్గర నుంచి. అజిత్ పవార్ అండ్ అంకిత్, శుభం షిండే వీళ్ళు ఎట్లాంటి అడ్వాన్స్ ట్యాకిల్ చేయకపోతే మ్యాచెస్ ఈజీగా గెలొచ్చు డిఫెన్స్‌తో. అండ్ రైడింగ్‌లో అయితే విజయ్ మాలిక్, భరత్ హూడా అయితే ఇద్దరు బాగానే ఆడుతున్నారు ప్రతి మ్యాచ్‌లో. ఇక థర్డ్ రైడర్‌గా చేతన్ సాహు ఉన్నాడు. తనని డూ ఆర్ డైలో పంపిస్తే బెటర్ అనిపిస్తుంది మావ. ఎందుకంటే డిఫెన్స్‌లో అండ్ రైడింగ్‌లో రెండిట్లో ఏదో ఒకటి అయితే చేయాలి. మెయిన్‌గా భరత్ హూడా డూ ఆర్ డైలో వెళ్ళడం వల్ల తను ప్రతిసారి ట్యాకిల్ అవుతున్నాడు. తన మీద ప్రెషర్ పడుతుంది. ఇక్కడ తెలుగు టైటన్స్ స్మార్ట్‌గా చేతన్ సాహుని డూ ఆర్ డైకి పంపిస్తే చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రావచ్చు అప్పుడు తెలుగు టైటన్. ఇది మా 2 టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7. ఇంక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా నన్నడిగితే తెలుగు టైటన్‌కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకపోతేనే ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా డిఫెన్స్‌లో. పునేరి పల్టన్ వాళ్ళ కొత్త ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇస్తే తెలుగు టైటన్‌కి గుడ్ న్యూస్ అవుతుంది. చూద్దాం మరి ఏం చేస్తారో పునేరి పల్టన్. ఇది మా 2 టీమ్స్